లొంగిపోయేవాళ్ళు లొంగిపోతున్నారు. దానిలో ఖచ్చితంగా బహుశా చర్చలంటే మీరు ప్రభుత్వం అంగీకరించకపోతే మేము మళ్ళీ సాయుధ పోరాటం చేస్తామనే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. కనీసం వాళ్ళ ఎజెండా ఆ 4 మాటలేయో అక్రాస్ ద టేబుల్ మాట్లాడితే ప్రజల ముందుకు వెళ్తుంది. ఇదిగో వీళ్ళు దీనికోసం పనిచేశారు అన్నది ప్రభుత్వం అంగీకరిస్తుందా, ఇది మేము ఆల్రెడీ చేస్తున్నాం మీరు కొత్తగా చెప్పేది ఏంటంటారా వేరే చర్చ. కానీ దానికి కూడా అవకాశం లేకుండా తుది ఘట్టానికి వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. ముగింపు ఎలా ఉండే అవకాశం ఉంది గఫూర్ గారు? కొట్టారి గారు, మీకు మిగతా పెద్దలకు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. సార్, ఇప్పుడు ఇంకా చర్చలు జరుగుతాయని నాకేం భ్రమం లేదు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ మీన్స్ ఇక పీక్ అంటే అంత్య పోరాటం, అంత్య ఆపరేషన్, ఇది చివరి ఆపరేషన్. వాళ్ళ లక్ష్యం కూడా ఏంది, మార్చి 31లోగా మావోయిస్టులందరినీ చంపేయాలి. మళ్ళా వాళ్ళ లొంగుబాటు అది ఏం లేదు, చంపేయాలి వాళ్ళు. ఎందుకు, వాళ్ళ చేతిలో సైన్యం ఉంది కాబట్టి ఈరోజు సైన్యాన్ని ఉపయోగించుకొని రాజ్యహింస అని ఏదైతే చెప్తున్నామో, రాజ్యహింస పరాకాష్ఠకు పోవడమే ఆపరేషన్ కగారండి. ఇప్పుడు విజయవాడలో ఇటీవల కాలంలో కొంతమందిని పట్టుకుని ఏం చేసినారు, రంపచోడవరం రావడంలో తీసుకుపోయి కాల్ చేసినారు. వాళ్ళు అక్కడ దొరికినట్టు. ఇప్పుడు 3వ రోజు కూడా మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళా నక్సలైట్లను కాల్ చేసినారు. అంటే నక్సలైట్ల కోసం కాల్చుకుంటారు, వచ్చి చంపండి అని. అంటే పట్టుకొని పోవడం, కాల్ చేయడం. దీంట్లో సార్ రెండవది ఏమంటే హ్యూమన్ యాంగిల్. మహిళలను చంపుతారండి. భారతదేశంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం మనం. దేవతలాగా పూజించాలా మహిళల్ని అని వీళ్ళే చెప్తారు. రోజు ఇవి ఎవరైతే కేంద్రంలో అధికారంలో మహిళలను చంపేస్తారా? కాబట్టి ఇది నిర్దాక్షిణంగా సరే, అది కాదు గఫూర్ గారు, ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వాన్ని విమర్శించండి. కానీ నక్సలైట్ ఉద్యమంలో ఉన్నోళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, చివరి దశకు వచ్చిందని అర్థమవుతుంది, ప్రాణాలు పోతున్నాయని అర్థమవుతుంది. లొంగిపోయిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉన్న, వాళ్ళ తల మీద ఉన్న రివార్డు ఏదో వాళ్ళకే ఇస్తున్నారు. ఇంతకన్నా మార్గం లేదని స్పష్టంగా కనపడుతున్నా, మొండిగా ఇంకా సరే వాళ్ళ ఎజెండా ప్రభుత్వం ముందుకు రావాలనుకోవచ్చు కానీ ఉపయోగం లేదని అర్థమవుతుంది కదా. శ్రీనివాసరావు గారు, ఒకటి ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు చర్చలకు మేము సిద్ధము అంటేనే లొంగుబాటుకు సిద్ధము అని. ఎగ్జాక్ట్లీ. చర్చలకు రావడము అంటే ఏది ఫేస్ సేవింగ్ తో బయటపడాలా. ఫేస్ సేవింగ్ ప్రధానంగా ఏమిటి, వాళ్ళు అటవీ ప్రజల యొక్క హక్కుల్ని అడుగుతున్నారండి. ఇప్పుడు నక్సలైట్ లో మిగతా సమాజం అంతా లేదు. ట్రైబల్స్ ఎక్కువ భాగం ఉన్నారు. వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ మీద దౌర్జన్యాలు, వాళ్ళ మీద అత్యాచారాలు, వాళ్ళకి వేధింపులు, వాళ్ళ దోపిడీ. కొన్ని హక్కులు అటవీ ప్రజల యొక్క ఈ జీవనంలో కొన్ని హక్కులు కల్పించాలనేది ప్రధానంగా కనపడుతుంది. మాట్లాడదు, ఒకవేళ అమిత్ షా గారు మాట్లాడకపోవచ్చు, కానీ ఛత్తీస్గఢ్ లో వాళ్ళ ప్రభుత్వమే కదా, వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడితే అయితే లేవేరే సమస్య. అయినా వాళ్ళు మొండిగా ఉంటారు అనుకోండి, ప్రజల సానుభూతి కూడా ఉండదు. నా పాయింట్ ఏమిటంటే సార్, ఇప్పటికైనా సరే ఇప్పుడు ఇదేం వ్యక్తిగత స్వార్థంతో పోయిన వాళ్ళు కాదండి. వీళ్ళందరూ కూడా సార్ చాలా నిస్వార్థంగా మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఉద్యమం. అది ఉద్యమం తప్పుడు ఉద్యమం. నేను దాన్ని ఉద్యమాన్ని బలపరచడం లేదు. తుపాకీ గొట్టంతో పొగ వస్తుంది తప్ప రాజ్యాధికారం రాదే అని మేము పబ్లిక్ గా ఖండించిన ఆ రోజుల్లోనే. మా వాళ్ళు చాలా మంది చంపేసినారు, అది వేరే సంగతి. అయినా మేము చెప్తుంది ఏమంటే, ఇది ఒక సామాజిక సమస్యగా పరిగణించినప్పుడు సామాజిక సమస్యల్లో పరిష్కారంలో ఎప్పటికి గానీ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా చేయాలి. ఆ రకంగా వాళ్ళు చెప్తున్న దాంట్లో జినైన్ సమస్య ఉందా లేదా వాళ్ళు మాట్లాడితే తెలిసేది. నేరుగా ప్రభుత్వం కాకపోతే మధ్యవర్తులు ఉంటారు, పౌర హక్కుల సంఘాల ఎవరో ఒకరు పోయి మాట్లాడతారు. వాళ్ళు అంతవరకు వాళ్ళు ఏ ఆపరేషన్ చేయమని చెప్పినారు వాళ్ళు, మేము ఎవరిని మేము టచ్ చేయమని, అది చాలు కదా అష్యూరెన్స్. ఇప్పుడు కాబట్టి చాలా కాలంగా వాళ్ళ వైపు నుంచి ఏమి కవింపులు కానీ మరొకటి కానీ లేవు, మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు సార్, ఇప్పుడు వాళ్ళు ఒకవైపు మేము చర్చలు తిరిగి మేము ఫేస్ సేవింగ్ సార్, ఇప్పుడు ఆత్మాభిమానం నేనున్నానండి, చేస్తాను తప్ప లొంగిపోలేదు కదా. దానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తే ఎస్
అందరు కూడా గౌరవప్రదంగా బయటికి పోతారు. అది వాళ్ళ లైను. ఓకే అరే కొంచెమన్నా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఓకే